15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పల్లి పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి. స్టోర్ చేసుకున్నా కూడా 10, 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పల్లీలు వేసుకొని, ఒక జల్లెడ పెట్టేసుకొని, హాఫ్ కప్పు శనగపిండి, హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకొని జల్లించుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా బదులు చాట్ మసాలా ఉంటే వేసుకోండి. ఇందులోకి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ కావాలంటే 4, 5 వెల్లుల్లి దంచి వేసుకోండి. ఇలా బాగా పల్లీలకి పిండిని పట్టించిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా పకోడీలాగా వేసేసుకోండి. ఉండలు ఉండలుగా కాకుండా ఇలా విడివిడిగా వేసేసుకొని మంటని హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్‌లోనే ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని ఒక జల్లెడ గరిటెలో తీసి పక్కన పెట్టేసుకోండి. మిగిలిన అన్ని ఇలాగే చేసేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని ఇవన్నీ ఒక బౌల్‌లోకి వేసుకొని చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.